భారతీయ ఆర్కిటెక్చర్ అంటే దేవాలయాలు, రాజప్రసాదాలు, కోటలు మాత్రమే కాదు. భారతీయుల సృజనాత్మకత, చేతి వృత్తి, ఆలోచన శక్తి ప్రతి రాళ్లలో దాగి ఉంది. అలాంటి అద్భుత కళా నిర్మాణాలలో అత్యంత ప్రత్యేకమైనది రాణి కీ వావ్. గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ పట్టణంలో ఉన్న ఈ మెట్ల బావి ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తుంది. యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. అంత లోతుగా, అంత పెద్దగా, అంత అందంగా ఒక బావిని ఎలా చెక్కారో మీరు నమ్మలేరు. ఇవాళ ఈ కథ 11వ శతాబ్దానికి చెందినది. అప్పుడు గుజరాత్ ప్రాంతాన్ని సోలంకి రాజవంశం పాలించేది. ఈ రాజవంశానికి చెందిన ప్రముఖ రాజు భీమ్దేవ్ రాజు భీమ్దేవ్ పరిపాలన చాలా శాంతి సస్యశ్యామలంగా సాగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన చిన్న వయసులోనే మరణించాడు. అప్పుడే ఆయన భార్య రాణి ఉదయమతి ఎంతో ప్రేమతో స్మారకంగా ఒక అద్భుత నిర్మాణం చేయించాలని నిర్ణయించింది. నీటి సమస్యలను పరిష్కరించే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా మరియు రాజుకు గౌరవం చూపించే విధంగా. అలా రాణి కీ వావ్ నిర్మాణ ఆలోచన పుట్టింది. నేటి తరానికి బావి అంటే చిన్న రౌండ్ పిట్ అనే ఇమేజ్ ఉంటుంది. కానీ పూర్వకాలంలో బావులు అంటే ప్యాలెస్ లా ఉండే నీటి నిల్వ కేంద్రాలు. ఈ నిర్మాణాలను స్టెప్ వెల్స్ అని పిలుస్తారు. అంటే మెట్ల బావులు. స్టెప్ వెల్స్ ప్రధానంగా 3 పనులు చేసేవి: నీటిని నిల్వ చేయడం, వేసవిలో ప్రజలకు చల్లని ప్రదేశం, పూజలు, ఆచారాలు, యాత్రికులకు విశ్రాంతి కేంద్రం. ఇందులో ప్రతి విషయం ఉండేందుకు బావులు భారీగా, లోతుగా, అద్భుతంగా నిర్మించేవారు. మరి వాటిలో అగ్రగణ్యమైనది రాణి కీ వావ్. ఇది సుమారు 1050 AD సమయంలో నిర్మించబడింది. ఆ కాలంలో శిల్పకారులు, రాయి కార్మికులు అత్యంత ప్రావీణ్యం కలిగిన వారు. రాణి కీ వావ్ నిర్మాణంలో సుమారు 50,000 మంది శ్రామికులు పనిచేసినట్టు భావిస్తున్నారు. నిర్మాణానికి 7 సంవత్సరాలు పట్టినట్లు పురాణాలు చెబుతాయి. మొత్తం బావి భూమికి 7 అంతస్తుల లోతుగా నిర్మించబడింది. ప్రతి అంతస్తు ఒక దేవాలయం స్థాయిలో అలంకరించబడింది. రాళ్లను ఎంతో మృదువుగా చెక్కిన తీరు చూస్తే ఇది బావి అని ఎవరికీ అనిపించదు. ఇది ఒక దేవాలయం కిందకి దిగుతున్నట్టు ఉంటుంది. 7 అంతస్తుల అద్భుతం. రాణి కీ వావ్ను పైనుంచి చూస్తే ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లా కనిపిస్తుంది. కానీ లోపలికి దిగితే ఇది ఒక రహస్య భూగర్భ నగరంలా ఉంటుంది. ప్రతి స్థాయిలో అద్భుతమైన స్తంభాలు, మెట్లు, మండపాలు, చెక్కిన శిల్పాలు, గర్భగుడి పోలిన నిర్మాణాలు. భూమికి లోపలికి దిగుతున్న కొద్దీ గాలి చల్లబడుతుంది, ప్రకాశం తగ్గుతుంది, శిల్పకళ ఘనత పెరుగుతుంది. ఇది కేవలం బావి కాదు, అది దేవతల ప్రపంచానికి దిగుతున్న అనుభూతిని కలిగిస్తుంది. 600కి పైగా శిల్పాలు, భారతీయ కళావైభవం రాణి కీ వావ్ లో ఉన్నాయి. ఇవి ప్రధానంగా విష్ణువు వివిధ అవతారాలు, లక్ష్మీదేవి, గణేశుడు, యక్షులు, నర్తకులు, సంగీతకారులు, పురాణ కథా చిత్రాలు. ప్రతి శిల్పం జీవం ఉన్నట్లే కనిపిస్తుంది. ఒక కవళికలలోని భావాలు, ఆభరణాలు, దుస్తులు, పాత్రల కదలికలు, వాటి మీద శిల్పి శ్వాస పెట్టినట్లుగా ఉంటుంది. ప్రత్యేకంగా ప్రముఖమైనది విష్ణువు యొక్క 10 అవతారాలు. కూర్చున్న, నృత్యిస్తున్న, యుద్ధిస్తున్న రూపాలు అన్ని అద్భుతంగా చెక్కబడ్డాయి. భూకంపం. 13వ శతాబ్దంలో వచ్చిన భారీ భూకంపం వల్ల సరస్వతి నది ఉప్పొంగింది. ఆ నది మట్టి, ఇసుక రాణి కీ వావ్ను నింపేసింది. శతాబ్దాల పాటు బావి పూర్తిగా దాగిపోయింది. ఎవరు ఇది భూమికి కింద ఎంత అద్భుతం ఉందని తెలుసుకోలేకపోయారు. ఇది 700 సంవత్సరాలు ఇసుకలో దాగి ఉన్న అద్భుతంగా మారిపోయింది. పునరావిష్కరణ, ఏఎస్ఐ పునరుద్ధరణ. 1940లలో బ్రిటిష్ కాలంలో పురావస్తు శాఖ దీన్ని కనుగొంది. తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని జాగ్రత్తగా శుభ్రం చేసి పునరుద్ధరించింది. రాళ్లను చెయ్యి పెట్టి మట్టి తరలించి వందలాది శిల్పాలను వెలికితీసి ఈ బావిని మళ్లీ ప్రపంచానికి చూపించారు. 2014లో యునెస్కో రాణి కీ వావ్ను వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించింది. నిర్మాణ పరంగా ప్రపంచంలోనే అత్యంత అందమైన మెట్ల బావి, అత్యధిక శిల్పాలతో కూడిన భూగర్భ కళా ప్రపంచం. శిల్పకళ, ఇంజనీరింగ్, పురాణాల కలయిక. భారతీయ మహిళా సృష్టిలో ఓ ప్రతీక. అప్పటి నుండి రాణి కీ వావ్ ప్రపంచ ట్రావెలర్స్ తప్పక చూడాల్సిన ప్రదేశంగా మారింది. ఈ బావిని పూర్తిగా వాస్తు శాస్త్రంగా ఉపయోగించి నిర్మించారు. నీటి ప్రవాహం, సూర్యకాంతి, గాలి, ఇంజనీరింగ్. బావి లోపల చల్లటి ఉష్ణోగ్రత, నీటి నిల్వ, శిల్పాల రక్షణ ఇవన్నీ శాస్త్రీయంగా డిజైన్ చేయబడ్డాయి. ప్రతి చిత్రం, ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. శిల్పాలు కేవలం కళాకృతులు కాదు, అవి పురాణాల పాఠాలు. రాణి కీ వావ్ ఒక బావి మాత్రమే కాదు,
భారతీయుల ప్రతిభ, కళ, శిల్పకళ, భావన, అంకితానికి నిలువెత్తు నిదర్శనం. ప్రేమతో నిర్మించిన స్మారకం, శిల్పకళతో చెక్కిన దేవాలయం, ఇంజనీరింగ్ లో ఒక అద్భుతం, కాలం దాచిన అందం, మరోసారి ప్రపంచం చూసేలా వెలుగులోకి వచ్చిన వైభవం. గుజరాత్ పటాన్లో అడుగు పెడితే అక్కడి ప్రతి రాయి చెబుతుంది, ఇది రాణి ప్రేమకు, భారత కళాకారుల చేతుల మంత్రానికి నిలిచిన సాక్ష్యం అని.